వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి కథ ఎలా ఉందో. అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. గోస్ట్ లవ్ పార్ట్ 2. యువరాజ్ చిత్ర ఏదో ఒకటి చిత్రకు సర్ది చెప్పి వెళ్ళి వాళ్ళ సార్తో మాట్లాడమని చెప్పాడు. చిత్ర అలాగే వెళ్ళి మాట్లాడింది. కానీ మొదట ఆమెను నమ్మలేదు. చిత్రకు ఎవరూ లేరు, తను తన అమ్మ తప్ప. అలాంటిది తనకిక్కడ రిలేటివ్స్ ఉన్నారు అని ఆమె చెప్పడం వాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆ టీచర్ మొదట ఆలోచించాడు. కానీ ఇక్కడ రూమ్స్ అస్సలు లేవు, ఉన్నవాళ్ళు ఎలాగో కొట్టుకొని చస్తున్నారు. దాంతో సరే అమ్మా, కాకపోతే నువ్వు ఎక్కడ ఉండేది, నాకు నీ అడ్రస్, అలాగే నీ దగ్గర ఫోన్ లేదు కదా, నిన్ను కాంటాక్ట్ కావాలి అంటే ఎలా అన్నారు ఆయన. దాంతో ఒక క్షణం చిత్ర కూడా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చిత్ర పక్కన ఉన్న యువరాజ్ ఆమెతో, చిత్ర నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, దానికి చెయ్యమని చెప్పు ప్రస్తుతానికి అన్నాడు. చిత్ర కూడా సరే అంది. ఆ తర్వాత అతడు చెప్పిన ఫోన్ నెంబర్ చెప్పి ఆ తర్వాత తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి తన లగేజ్ తీసుకొని బయటికి వస్తుండగా అక్కడ ఎంట్రన్స్లో ఆ ఎమ్మెల్యే కొడుకు అతడి బ్యాచ్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మన చిత్ర వాళ్ళని చూడకుండా ముందుకు వెళ్ళాలి అని చూసింది. కానీ యువి ఉన్నట్టుండి చిత్ర చెయ్యి పట్టి ఆపేశాడు. చిత్ర అయోమయంగా చూసింది, కానీ ఏం మాట్లాడలేదు. అక్కడ పక్కనే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉండేసరికి ఆ తర్వాత యువరాజ్ ఆమెకు ఏదో చెప్పాడు. దాంతో ఆ స్టూడెంట్స్ అక్కడ చాలామంది ఉండేసరికి వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని ఆ ఎమ్మెల్యే కొడుకు కనిపించకుండా బయటకు వెళ్ళిపోయింది చిత్ర. యువరాజ్ తనని బయటికి తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ హోటల్ నుంచి కొద్ది దూరం వచ్చి అక్కడ నుంచి చిత్రకు వాళ్ళమ్మ ఖర్చులకు డబ్బులు ఇచ్చేసరికి వాటితో ఒక ఆటోలో యువరాజ్ చెప్తూ ఉంటే ఆ ఆటో వాడికి చిత్ర యువి చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకు గుండెల్లో ఇంకా భయంగానే ఉంది. చిత్రకు అతడు చెప్పింది చెయ్యమని ఆమె మనసు చెప్తూ ఉంటే ఆమె మైండ్ తన తల్లి ఇలా వెళ్ళటానికి ఒప్పుకోవటం, ఆమె అతన్ని నమ్మి రావటం నిజంగా ఆమెకు పిచ్చెక్కిపోతుంది. మొదట అతడిని ఒక ఆత్మ లేదా ఆమె భాషలో దయ్యం అనొచ్చునేమో. ఇలా ఉన్న జీవితం ఇప్పుడు అతడు ఆమె వెంట ఉంటే ఆమెకు ధైర్యం, అందుకే వచ్చేసింది అతడితో పాటు. అప్పుడే ఆ ఆటో అతను, అమ్మా మీరు చూస్తే ఏదో కాలేజ్ స్టూడెంట్లా ఉన్నారు, కానీ మీకు ఆ ఏరియాలో పనేంటి? అదేం లేదమ్మా, ఇది చాలా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా, ఇలా సిటీకి దూరంగా మనుషులు అలికిడి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని ఆయన చెప్పేసరికి హో అవునా అని అంది చిత్ర. ఆ తర్వాత అక్కడ ఆ ఆటో ఆగింది. దాంతో ఆయన, అమ్మా లోపలికి ఆటో అలవ్ లేదు అని ఆయన చెప్పేసరికి తను హో అవునా అంటూ ఆటో దిగి తను తెచ్చిన బ్యాగ్ని ఆమె పట్టుకుని కిందికి దిగింది. డబ్బులు ఆయన చేతికిచ్చింది. ఆ తర్వాత ఆటో ఆయన వెళ్ళిపోవడం డల్గా చూసింది. ఆ గేట్ వైపు, యువి వైపు. అతడికి తెలుసు ఆమెకు ఇదంతా కొత్త అని. కేవలం అతడు చెప్పడం వల్ల మాత్రమే తన ముందు అడుగు వేసింది అని. అక్కడ వాళ్లకు లోపలికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర చాలా సెక్యూరిటీ ఉంది. వాళ్ళను చూసి యువరాజ్, నాకు భయంగా ఉంది, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంది ఏడుపు మొహం పెట్టేసి. కానీ అతడు కొంచెం కోపంగా, హే ఈడియట్, ప్రతిదానికి ఇలా భయపడుతూ ఉంటే ఇంకెప్పుడే ప్రపంచాన్ని చూస్తావు, ఎప్పుడు నేర్చుకుంటావు, నోరు మూసుకొని పద అని అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. ఏం మాట్లాడలేదు. ముందుకు అడుగు వేసింది చిత్ర. అక్కడ సైడ్కి కార్ ఆపి ఎవరో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు.
బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. అందుకే బయటకు కూడా రాలేదు. ఆ కార్లో ఉన్న వాళ్ళు. మన పాప భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను చిత్రం చూసి, ఎవరమ్మా నువ్వు అని అన్నాడు ఆయన. మన చిత్ర భయంగా, నా పేరు చిత్ర అండి, లోపల మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళు ఊరికి వెళ్తూ వెళ్తూ నేను కాలేజ్లో ఇలా టూర్కి వచ్చాను, వైజాగ్ వచ్చాను అని తెలిసి మా బంధువులు ఇక్కడ నన్ను ఉండమన్నారు అనేసరికి వాళ్ళు డౌట్గా చూశారు చిత్రను. చిత్రకు ఏడుపు కంట్లోనే ఉంది. వాళ్ళు ఏదైనా ఒక్క మాట అంటే చాలు ఆమె ఇంకా ఏడ్చేస్తుందేమో అన్నట్టు ఉంది ఆమె సిచ్యువేషన్. అప్పుడే ఆయన సెక్యూరిటీ అతను, అమ్మ ఇక్కడ అందరూ సెలబ్రిటీలు ఉండే చోటు తల్లి ఇది, అందుకే మేము ఇలా ఇక్కడ గట్టిగా నిన్ను లోపలికి పంపించలేము. పోనీ ఒక పని చేయి తల్లి, మీ బంధువులు ఎవరో వాళ్లకు కాల్ చేసి ఇక్కడికి రమ్మను, అలాగే ఏ బ్లాక్ ఏ విల్లానో చెప్పమను, వెంటనే పంపిస్తాను అని చాలా నెమ్మదిగానే చెప్పారు ఆయన. దాంతో ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే అప్పుడే యువి గట్టిగా ఆమె చెయ్యి పట్టుకొని, చిత్ర వాళ్లకు నేను చెప్పింది చెప్పు అన్నాడు. దాంతో సరే అని తల ఊపింది. చిత్ర ఆయన వైపు చూసి, మీరు ఒక నిమిషం నేను చెప్పేది వినండి అంకుల్. నిజం చెప్పాలంటే మా వాళ్ళు మీరు ఇక్కడ లోపలికి వెళ్ళాలి అంటే ఏదో పాస్వర్డ్ ఉంటుందంట కదా, అది మీకు చెప్పమన్నారు. అది చెప్తే నన్ను మీరు లోపలికి అలో చేస్తారంట కదా అనేసరికి ఆయన, అవునమ్మా సరే చెప్పు, మామూలుగా అయితే ఎవరిని మేము అడగం, కానీ నిన్ను చూస్తుంటే అమాయకురాల్లా ఉన్నావు అని అనేసరికి ఆమె ఆ పాస్వర్డ్ చెప్పింది. వాళ్ళు ఒకసారి మొత్తం అక్కడ ఉన్న డీటెయిల్స్లో చెక్ చేసేసరికి అది యువరాజ్ పేరు మీద ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. మీరు సింగర్ యువరాజ్కి రిలేటివ్సా అని అడిగారు వాళ్ళు. దాంతో ఆమెకు కూడా అవును అన్నట్టు తల ఊపింది. వాళ్ళు ఇంకేం ఆలోచించకుండా, మీకు వాళ్ళు ఆల్రెడీ మా ఇంటికి పాస్వర్డ్ చెప్పే ఆ ఇంటికి కీ పాస్వర్డ్ చెప్పే ఉంటారు కదా, మీరు ఇటు నుంచి వెళ్తే ఇక్కడ నుంచి అని వాళ్ళు ఆ ఇల్లు అడ్రస్ చెప్పబోతూ ఉంటే చిత్ర యువి చెప్పమన్నట్టు, నేను ఇంతకు ముందే వచ్చానండి, మా వాళ్ళతో కలిసి నాకు తెలుసు, నేనే చూసుకుంటా అని అంది. దాంతో వాళ్ళు ఓకే మేడం మీరు లోపలికి వెళ్ళండి అని వాళ్ళు గేట్ ఓపెన్ చేశారు. చిత్ర మనసులో ఎంత సెక్యూరిటీ ఉంది ఇక్కడ, బాగా డబ్బున్న వాళ్ళు కదా, ఆ మాత్రం మెయింటైన్ చేస్తారులే అని మనసులో అనుకుంటూ ఆమె బ్యాగ్ని మోస్తూ ఉంది. నిజం చెప్పాలంటే దాన్ని చిత్ర మోయడం లేదు, కేవలం ఆమె దాన్ని మోస్తున్నట్టు చెయ్యి నుంచి పట్టుకుంది అంతే. దాన్ని చాలాసేపటి నుంచి యువీనే మోస్తున్నాడు. ఆమె ముందుకి అడుగు వేస్తూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని ఎవరితో పిలుపు వినిపించింది. ఒక్కసారిగా చిత్ర టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగింది. అక్కడ ఒకతను మాస్క్ పెట్టుకొని ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె అలా చూస్తూ ఉంటే అతడు నీ పేరేంటి అన్నాడు. ఆమె టెన్షన్ పడుతూ ఉంటే యువి చిత్ర దగ్గరికి వచ్చి, చిత్ర ఏం టెన్షన్ పడకు, వాడు ఎవడో నాకు తెలుసులే, నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పాడు యువి. ఇందాక వచ్చిన అతడు తను పెట్టుకున్న మాస్క్ తీసి చిత్ర వైపు చూశాడు. చిత్ర ఒక్క క్షణం షాక్ అయ్యింది. ఎందుకంటే మీరు హీరో సంజయ్ కదా అంటూ మళ్ళీ ఆమె బయటికి అలా అనేయడంతో టెన్షన్గా ఆమె చెయ్యి పట్టుకొని ఉన్న యువి వైపు చూసింది ఏడుపు మొహంతో. అతడు కళ్ళల్లో జలసి కనిపించింది యువి కళ్ళల్లో. ఎందుకంటే ఆమె కళ్ళు ఎప్పుడు అతడిని మాత్రమే ఆశ్చర్యంగా చూడాలి అనుకుంటాడు యువి. కానీ ఇప్పుడు తను ఎప్పుడు సిటీకి రాలేదు, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పైగా పెద్ద హీరో సంజయ్ కనిపించేసరికి కొంత ఆశ్చర్యంగానే చూసింది. కానీ సంజయ్ ఆమెను చూసి, నేను మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడు చూడలేదే, చూడటానికి చాలా చిన్న వయసులా ఉంది, ఇక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్నాడు.
దాంతో మన పాప బిక్కమొహం వేసుకొని మరీ చూసింది. అది చూసిన సంజయ్ ఒక ఒక్కసారిగా నవ్వుతూ, సారీ, నువ్వు మా యూవి గర్ల్ఫ్రెండ్వి కదా అన్నాడు. సంజయ్ ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ మాటకు మళ్ళీ తేరుకొని కాదు అని చెప్పాలి అనుకుంటూ ఉండగా తను తల తిప్పడానికి ట్రై చేసిన తనకి యూవి అవును అన్నట్టు చెప్పు అన్నాడు. దాంతో షాక్లోనే అవును అని అంది. సంజయ్ కొంచెం బాధగా మొహం పెట్టి ఇందాక అక్కడ గార్డ్స్ అడుగుతున్నప్పుడు నిన్ను చూసా, అప్పుడే విన్నా, అప్పుడు నువ్వు యూవి కోసం వచ్చావు అని అర్థమయ్యింది. వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలతో లైఫ్ లీడ్ చేద్దామని వచ్చావు కదా అన్నాడు బాధగా. ఆ మాటలకు నిజంగానే చిత్ర కంట్లో కన్నీళ్ళొచ్చేశాయి. ఆమె ఇంతసేపు ఆమె పక్కన ఉన్నది మనిషి అని అనుకుంది. కానీ సంజయ్ చెప్తూ ఉంటే అక్కడ ఉన్నది కేవలం అది ఆత్మ, అతడి దేహం. అక్కడ ఇతడు నీతో జీవితాంతం ఉండలేడు అని సంజయ్ మాటలతో పాటుగా తన మనసు కూడా చెప్పడం మొదలయ్యింది. యువరాజ్కి తను బాధపడడం నచ్చలేదు. అందుకే చిత్ర, ఇప్పుడు కనుక నువ్వు ఏడిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా చెప్తున్నా అని బెదిరించాడు. ఆమె టక్కున లేదు, నువ్వు నాకు కావాలి అని గట్టిగా అనేసింది. ఆమె ఎదురుగా ఉన్న సంజయ్ వాట్ అన్నాడు. చిత్ర కంగారుగా యువరాజ్ వైపు చూసింది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో సంజయ్కి అర్థం కాక మిస్ చిత్ర, మీరిందాక ఏదో అన్నారు, నా గురించేనా అని అమ్మాయి బాగుంది కాబట్టి కొంచెం పులిహోర కలపడానికి చూశాడు. చిత్ర చిచి లేదు అనేసింది. యువరాజ్కి నవ్వు వచ్చింది. సంజయ్ ఎక్స్ప్రెషన్ చూసి యువరాజ్కి తెలుసు అతడు ప్లేబాయ్ అని, కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటాడు అని ముందు జాగ్రత్తతో చిత్ర వెళ్దాం పదా అన్నాడు. ఆమె సంజయ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా యువరాజ్ వెంట వెళ్ళిపోయింది. వెళుతున్నప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడలేదు. యువరాజ్ ఆమె బాధ చూసినా ఆమెకు ఏమని చెప్పగలడు. నేను నీ దగ్గరే ఉంటాను, లైఫ్ లాంగ్ నీ చెయ్యి వదలను అని చెప్పలేడు కదా. ఎందుకంటే అతడు ఒక ఆత్మ. అతడు చనిపోయి ఇప్పటికే దాదాపు చాలా రోజులు అయిపోయింది. అతనికి అర్థం కావడం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన తన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళకుండా, తన బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా అతడు వెళ్ళకుండా, తను ప్రేమించిన తన గర్ల్ ఫ్రెండ్ ఆమె దగ్గరకు కూడా వెళ్ళకుండా ఈ పిల్ల ఎవరో తెలియదు. చూసిన వెంటనే తన దగ్గరే ఉండిపోవాలి అనిపించేంత అమాయకురాలు చిత్ర. చూడగానే నచ్చేసింది. అసలు నేను బ్రతుకున్నప్పుడు తనని కలిసి ఉంటే ఎంత బాగుండు అని ఎన్నోసార్లు యువరాజ్ ప్రతి ఒక్క క్షణం బాధపడిన రోజే లేదు. అలా చిత్ర యువరాజ్ కలిసి లోపలికి వచ్చినప్పటి నుంచి ఆమె అతడి చుట్టూ చూపిస్తున్నా ఆమె పలకడం లేదు. దాంతో చిత్ర, నీ ఫేవరెట్ హీరోయిన్ మేఘా కదా అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, అదే తన విల్లా అన్నాడు. చిత్ర ఒక క్షణం ఆశ్చర్యంగా ఎక్కడా అంది. అదిగో అక్కడ మన ఇంటి దగ్గర నుంచి తన ఇల్లు చాలా బాగా కనిపిస్తుంది అనేసరికి అవునా, అక్కడ అవునా, ఇక్కడ అంత సినిమా యాక్టర్సే ఉంటారా అని చాలా నెమ్మదిగా అడిగింది. అతడు నవ్వుతూ అవును మేడం, ఇదంతా సిటీకి దూరంగా ఉన్న కమ్యూనిటీ. ఎవరి పీస్ కోసం వాళ్ళు ఇలా సిటీకి దూరంగా ఉంటారు అనేసరికి హో అవునా అని అనుకుంది. అప్పటికే యువరాజ్ ఉండే ఆ విల్లా రావడంతో అతడు ఆ విల్లా ముందుకు వచ్చి అతడు పాస్వర్డ్ చెప్తూ ఉంటే ఆమె టైప్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మొదటిసారి ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు. ఆమె కుడికాలు పెట్టి ఆ ఇంట్లో అడుగు పెట్టింది. వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళారో వాళ్ళ వెనకే వస్తున్న సంజయ్ షాక్లో నిలబడిపోయాడు. ఒక్క క్షణం అతడి మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే చిత్ర అంతసేపు బ్యాగ్ పట్టుకొని ఉన్నది కాస్త తన బ్యాగ్ ఎప్పుడో వదిలేసింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అది యూవీనే మోస్తూ ఉన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇదంతా చూస్తున్న సంజయ్కి పిచ్చెక్కిపోయింది. అది కలో
లేదా నిజమో అర్థం కాని భ్రమలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ చిత్ర లోపలికి వచ్చి అన్నీ ఆశ్చర్యంగా, వింతగా ఎంట్రన్స్‌లో నిలబడి చూస్తూ ఉంది. అప్పటికే ఆమెను లోపలికి తీసుకొచ్చి డోర్ లాక్ వేసేయడంతో, యువరాజ్ నిజంగా మీ ఇల్లు చాలా బాగుంది అని అంది. అతడు నవ్వుతూ మీకు కాదు మన అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. అతడు బ్యాగ్ పక్కన పెట్టి ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు. అతడు శరీరం లేకపోయినా ఆమెకు అతని మనసు హత్తుకోవడంతో ఆ ఫీల్‌ని ఫీల్ అవుతూ అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంది. అతడు కూడా టైట్‌గా హగ్ చేసుకొని ఆమె మెడ వంపున తల ఆనించాడు. అతడు ఎప్పుడూ అలా చెయ్యలేదు. కానీ మొదటిసారి అలా చేసేసరికి యువరాజ్ అని మెల్లగా పిలిచింది. అతడు కూడా ఏం పలకకుండా జస్ట్ ఆ అన్నాడు. దాంతో ఆమె కళ్ళు మూసుకొని నాకు నీకు శరీరం లేకపోయినా నువ్వు టచ్ చేసిన ప్రతిసారి నాలో వేల ప్రకంపనలు వస్తున్నాయి. నువ్వు ఒక గాలివి అని నువ్వనుకున్నా నాకు మాత్రం నువ్వొక అద్భుతానివి. అసలు ఇలా నువ్వు నన్ను టచ్ చేస్తుంటే నిజంగా ఇక్కడ ఉన్నావా అనిపిస్తుంది అని అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతడిని హత్తుకోవాలి అని చూసింది. కానీ ఆమె వల్ల కావడం లేదు. అలాగే నేలకు జారి ఏడవడం మొదలుపెట్టింది. అతడికి జాలేసింది. చిత్ర అన్నాడు. ఆమె వినడం లేదు. చిత్ర అని మళ్ళీ పిలిచాడు. ఆమె ఏడుస్తూనే నేను మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు. కానీ నిన్ను చూస్తుంటే నాకెందుకురా ఏడుపొస్తుంది. అసలు ఎందుకొచ్చావు నువ్వు నా లైఫ్‌లోకి? నాకు నువ్వు కావాలనిపిస్తుంది. నీతో బ్రతకాలనిపిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనిపిస్తుంది. కానీ నువ్వు ఏడుస్తూనే నువ్వు అని ఏడుస్తూనే ఉంది. అతడు కూడా బాధపడుతూ చిత్ర నాకు నీతో ఎందుకు ఉన్నానో నిజంగా తెలియదే. నీ దగ్గర నుంచి ఎంత వెళ్ళిపోవాలి అని ట్రై చేసినా దూరంగా వెళ్ళలేని పరిస్థితి. అది ఒకవేళ నేను వెళ్ళినా కూడా నీకు కనిపించకుండా నీ చుట్టూనే ఉండగలుగుతా. నా మనసు నీకు దూరంగా ఉంటే తట్టుకోలేదే. ఆ దేవుడు శరీరాన్నయితే తీసుకున్నాడు. కానీ నా మనసును మాత్రం నా దగ్గరే ఉంచాడు చిత్ర. గడిచిపోయిన గతంలో నేను నీ దగ్గరికి ఎందుకు రాలేదు అని చాలాసార్లు అనుకున్నా. కానీ ఇప్పుడు అదంతా కాదు. నేను నీతో కలిసి లైఫ్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. కాబట్టే చెప్తున్నా. ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తా. మీ ఇంట్లో మనం ఎప్పటికీ కలిసి ఉండలేమని నాకు తెలుసు. కానీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతికే ధైర్యాన్ని నేను నీకిస్తా. ఇక్కడికి మనం వచ్చింది హ్యాపీగా ఉండడం కోసమే. అలాంటిది నువ్వు ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు అని అంటూ నువ్వు నన్ను హగ్ చేసుకోలేవు. కానీ నా చుట్టూ చేతులు వెయ్యగలవు. నాకు తెలుసు. అవి నన్ను తాకలేవని. నేను నిన్ను తాకగలను. నాకు తెలుసు. నేను గాలినే. కానీ అదే గాలి నీకు నేను ఇవ్వగలను అంటూ ఆమె నుదుటిపై అతని పెదాలను ఆనించాడు. ఆమె అతడు ఇద్దరు ఒకటే అన్నట్టు ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు అలా ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. అలా కొద్దిసేపటి తర్వాత చిత్ర లే ఇల్లు చూపిస్తాను అన్నాడు. ఆమె అమాయకమైన మొహంతో ఏడవడం వల్ల ఎర్రగా అయిపోయిన ఫేస్ మెల్లగా లేపి ఇది మన ఇల్లు. అక్కడ ఉంది చూడు అది కిచెన్. ఇది హాల్. ఇలా ఉంటుంది ఇక్కడ. అక్కడ అలా ఉంటుంది అంటూ దాదాపు 20 నిమిషాలు ఇల్లు మొత్తం చూపించాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి మేడం అలా చూస్తున్నారు అన్నాడు. ఏం లేదు. నేను టీవీలో చూసా. స్వర్గం అంటే ఇలా ఉంటుంది అన్నారు. స్వర్గంలా ఉంది ఈ ఇల్లు అని. అయినా మీ డబ్బున్న వాళ్ళు ఇలాంటి ఇల్లు కొని ఒకరే ఎందుకుంటారు? మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఈ ఇంట్లో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అంది మన పాప. అతడు నవ్వుతూ అదేంటోరా నాన్న చిన్నప్పటి నుంచి బిజినెస్ పనిలో బిజీగా ఉండేవాడు. అమ్మ కూడా ఆయనకు హెల్ప్ చేస్తూ ఉండేది. అలా నేను చదువుకుంటూ కొంచెం మొండిగా తయారయ్యా. అమ్మ నాన్న ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చి బాగా గారాబం చేయడం, పైగా ఇంట్లో పని వాళ్ళతో రూడ్గా ఉండడం, అమ్మ వాళ్ళు ఎక్కువగా వేరే స్టేట్స్లో తిరుగుతూ ఉండటం
వీటి వల్ల మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. దాంతో నేను అందరిపై అరవటం, కొంచెం ఇలా అన్నీ చాలా యారగెంట్‌లా తయారయ్యా" అన్నాడు. మన పాప నవ్వుతూ, "అవును, మీరు చాలా యారగెంట్. మీరు మొదటిసారి నాకు గదిలో కనిపించినప్పుడు నేను మీకు రెస్ట్రిక్షన్స్ పెట్టా. అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అంటే ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చాలా రెస్ట్రిక్షన్సే పెట్టా. అప్పుడు నేను మీ మొహం చూసానా, నాకు మీ మొహంలో నన్ను 100 బూతులు తిట్టుకున్నారు. నన్ను కొట్టాలి అనిపించేంత కోపం కూడా వచ్చింది మీకు. ఏదో జస్ట్ అయోమయంలో ఉన్నారు. లేదా నా దగ్గరికి వచ్చేసరికి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అనిపించింది. అందుకే నన్ను ఏమీ అనలేదు కదా మీరు" అని అంది. దానికి అతడు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత ఆమెకు అతడు బెడ్రూమ్ చూపించాడు. అందులో అతడి వస్తువులు అన్నీ ఉన్నాయి. అతడు వేసుకునే బట్టలు, అతడు వాడే షూస్ డిఫరెంట్‌గా అన్నీ ఒక్కొక్క ర్యాక్స్‌లో సర్ది చాలా నీట్‌గా, ఆర్గనైజింగ్‌గా ఉండేసరికి ఆమె యువి వైపు చూసి "సారీ అండి" అంది. అతను దేనికి అన్నాడు. "ఏం లేదు. మీరు మీ రూమ్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. మీరు రూమ్‌ని ఎంత నీట్‌గా పెట్టుకుంటారో. కానీ నేను అమ్మ ఎన్నిసార్లు సర్దినా కూడా నేను కావాల్సిందే మొత్తం మళ్ళీ పెరికేస్తాను" అని అమాయకంగా చెప్పింది. అతడు నవ్వుతూ "ఏం పర్లేదు. నువ్వు చేసే తింగర పనులు నాకు చాలా ఇష్టం మేడం" అన్నాడు. ఆ తర్వాత అతడు బట్టలు కూడా చూసింది. "యువరాజ్ గారు" అని అంది. అతడు ఆమె వైపు చూసేసరికి ఆమె ఎక్సైట్ అవుతూ "ఈ టీ షర్ట్ ఆ సినిమాలో హీరో వేసుకున్నాడు కదా" అనేసరికి అది ఫస్ట్ కాపీ నా దగ్గరికే వచ్చింది. ఆ తర్వాత దాన్ని చూసి ఆ డైరెక్టర్ మూవీలో పెట్టాడు అనేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. "చాలా బాగుంది" అని యువరాజ్‌కి ఏదో ఐడియా వచ్చి "సరే, నువ్వు మళ్ళీ ఫ్రెష్ అవ్వు" అన్నాడు. సరే అంటూ ఆమెకు వాష్రూమ్ చూపించాడు. లోపల అన్నీ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాడు. ఆల్రెడీ అక్కడ అన్ని రకాల క్రీమ్‌లు, షాంపూలు అన్నీ ఉన్నాయి. దాంతో అతను చెప్పిన ప్రకారం వెళ్ళి యథావిధిగా తెచ్చుకున్న బట్టల్లోంచి ఒక డ్రెస్ తీసుకొని బయటికి వచ్చింది ఆమె. బయటకు వచ్చేసరికి ఏదో స్మెల్ వస్తూ ఉంటే కొంచెం బయటికి వచ్చింది. అక్కడ అన్నీ సర్దిపెట్టి ఉన్నాయి డైనింగ్ టేబుల్‌పై. ఆమెకు అర్థం కాలేదు. "ఇవి అన్నీ ఎక్కడి నుంచి వండి" అని అంది. అర్థం కాక అతడు నవ్వుతూ "నాకు ఫుడ్ అవసరం లేకపోవచ్చు మేడం. మీకు ఆకలేస్తుంది కదా! అసలే మీ కాలేజీ వాళ్ళు చాలా కంజూస్‌లా ఉన్నారు. మార్నింగ్ టిఫిన్ కూడా అక్కడ చాలా చండాలంగా ఉంది. అందుకే నీకోసం అని చెప్పి నా మొబైల్ ఇక్కడ చాలా ఉన్నాయి. అందులో నుంచి ఆర్డర్ పెట్టా. ఆన్‌లైన్ పేమెంట్ చేశా. ఫుడ్ బయట పెట్టమన్నా. వాళ్ళు వెళ్ళిపోగానే లోపలికి తెచ్చేశా" అన్నాడు. ఒక్క క్షణం షాక్ అయిపోయింది. అతడు చేస్తుందంతా ఒక వింతలా అనిపించింది ఆమెకు. "బాగా చూసుకుంటాను" అని చెప్పాడు. కానీ నిజంగానే ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. "రండి, అసలే చిత్రగారికి ఆకలి ఎక్కువ కదా" అని యువరాజ్ అనేసరికి ఆమె నవ్వుతూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అక్కడ ఆమె ఎప్పుడూ చూడని ఫుడ్ అది. బిర్యానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఇలా చాలా ఉన్నాయి. ఆశ్చర్యంగా "నిజంగా మీరు సూపర్ అండి. నా కోసం ఎన్ని తెప్పించారు" అని అంది. అతడు నవ్వుతూ "ఏం పర్లేదు. నీకింకా ఏమైనా కావాలా చెప్పు, తెప్పించేస్తా ఇప్పుడే" అన్నాడు. ఆమె క్యూట్ కుక్కపిల్లలా ఫేస్ పెట్టి "నాకు ఐస్ క్రీమ్ కావాలి" అండ్ అతడు ఫ్రిడ్జ్ వైపు చూపించి "అవి కూడా తెప్పించేశా" అన్నాడు. ఆమె అడుగుతూ ఉండేలోపే ఆశ్చర్యపోవడం ఆమె వంతైపోయింది. అలా నవ్వుతూ, తుళ్ళుతూ ఆమె నవ్వడం ఆ ఇంట్లో చాలా సందడిగా అయిపోయింది. వాళ్ళ ఇద్దరూ మాత్రమే ఆ ఇంట్లో ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. "అవును చిత్ర, మీ ఫ్రెండ్ ఆ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా! అది ఆ హోటల్ నుంచి దాదాపు 30 కిలోమీటర్స్ ఉంటుంది తను చెప్పిన ఏరియా. ఆమె మళ్ళీ హోటల్ దగ్గరికి రావాలంటే ఇబ్బంది కదా! మార్నింగ్, ఈవినింగ్ అనేసరికి లేదు, నాకు తెలిసినంత వరకు తను రాదు. అలాగే కొద్ది రోజులు అక్కడే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోనే ఉండి ఊరికి వెళ్ళిపోతుంది. మా కాలేజ్ ఏమీ అంత కేర్ తీసుకొని పట్టించుకోరు. కాబట్టి
ఎవరు చావు వాళ్ళు చావాల్సిందే. అడిగితే దేంట్లో ఒక దాంట్లో టీచర్స్ మార్క్స్ తగ్గిస్తారు కోపం పెంచుకొని. ఎవరిని ఏమీ అడగలేము అని చిత్ర చెప్పేసరికి, అయితే నువ్వు రోజు వెళ్ళకపోయినా ఎవరు అడగరా అన్నాడు. వాళ్ళకు డబ్బులిస్తే అడగరండి. మీరన్నారు కదా కంజూస్ అని. జస్ట్ వాళ్ళకు డబ్బులు మాత్రమే కావాలి. స్టూడెంట్స్ ఎలా చచ్చినా వాళ్ళకు పర్లేదు. తీసుకొచ్చి జస్ట్ ఓ 4 గదుల రూమ్స్ తీసుకున్నారు. దాదాపు 30-40 మందిని తీసుకొచ్చారు. నిజంగా బుద్ధి లేదు వాళ్ళకు అని చిత్ర తిడుతూ ఉంది. కానీ యువరాజ్‌కి ఒక ఐడియా వచ్చింది. సరే అయితే మనం ఆ మనీ ఏదో మనమే ఇచ్చేద్దాం అన్నాడు. నువ్వు ఈ నెల రోజులు ఇక్కడే హ్యాపీగా మనం టైం స్పెండ్ చేద్దాం. ఎందుకంటే ఆ తర్వాత నేను వెళ్ళిపోతే నీతో గడిపే ప్రతి ఒక్క క్షణం నాకు కావాలి అన్నాడు యువరాజ్. దాంతో ఆమె కూడా నా దగ్గర అంత డబ్బు లేదు కదా, అమ్మని అడుగుతాను వేస్తుంది అని చెప్పింది. యువరాజ్, ఓ పిచ్చిదానా, నేనుండగా నీకెందుకే భయం, ఇలా రా అంటూ అతడి మొబైల్ ఆమెకిచ్చి వాళ్ళ నెంబర్ చెప్పు అనేసరికి తన ఫ్రెండ్ ఒక అమ్మాయికి కాల్ చేసి విషయం మాట్లాడి నెంబర్ తీసుకుంది. సార్తో మాట్లాడి మనీ ఇవ్వు సార్కి అనేసరికి ఆ అమ్మాయి మధ్యలో మీడియేటర్లా ఉండి అంతా చూస్తుంది కాబట్టి ఓకే అంది. కానీ తను కూడా షాక్ అయింది. చిత్రలో ఎంత మార్పు అనుకుంది. మళ్ళీ తనకెందుకులే అనుకొని సరే పంపించు, సార్తో నేను చెప్తాను అని ఫోన్ పెట్టేసేటప్పుడు చిత్ర చెప్పడం మర్చిపోయా. ఆ ఎమ్మెల్యే కొడుకు నీ గురించి అడిగాడు. నువ్వు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళావని చెప్పాము. కాబట్టి జాగ్రత్త అనేసరికి చిత్రకు భయం వేసింది. వాడికి నేను ఇక్కడికి వెళ్ళింది తెలియదు కదా, ప్రాబ్లం లేదులే అని కొంచెం ధైర్యం తెచ్చుకొని అనేలోపు అటువైపు ఉన్న అమ్మాయి, నువ్వు సార్కి అడ్రస్ చెప్పి వెళ్ళావంట కదా, వాళ్ళు సార్కి డబ్బులు కొట్టి నీ అడ్రస్ తెలుసుకున్నారు. కానీ సార్ పూర్తిగా చెప్పలేదు. జస్ట్ ఆ ఏరియా అని మాత్రం చెప్పి ఊరుకున్నారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసరికి చిత్ర భయపడుతూనే సరే అంది. ఆ తర్వాత పక్కనే ఉన్న యువరాజ్ని చూసి నాకు భయం వేస్తుంది. అక్కడే ఉంటే అంతమంది ఉంటే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారా అని భయం వేస్తుంది అనేసరికి యువరాజ్ ఆమె చెయ్యి పట్టుకొని ధైర్యాన్ని ఇస్తూ, చూడు చిత్ర, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. నువ్వు లోపలికి రావటానికే సెక్యూరిటీ వాళ్ళు అన్ని చెకింగ్ చేశారు. పైగా వాడికి ఈ ఏరియా అని చెప్పారు అంతే. అంత మాత్రాన వాడి ఈ ఏరియాలోకి వస్తే కుక్కల్ని కూడా లోపలికి రానివ్వరు. అలాంటిది లోపల తిరగనివ్వరు. అలాంటిది ఎవడైనా వచ్చినా కూడా వెంటనే లోపలికి తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు. ఎవరి ప్రైవసీ వాళ్ళకు ముఖ్యం ఇక్కడ. కాబట్టి కొత్త వాళ్ళు లోపలికి అలౌ లేదు. కనిపిస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు టెన్షన్ పడకు. ఇక ఇక్కడ ఉండడం అంటావా, నేను చూసుకుంటా. నీ మీద ఎవరి నీడ పడనివ్వను అన్నాడు కొంచెం సూటిగా. అప్పటికే ఆమె అలసిపోయింది అని ఆమె మొహం చెప్తూ ఉంటే, చిత్ర ఇలా రా అంటూ ఆమెను తీసుకెళ్ళి పడుకో అని పడుకోబెట్టాడు. ఆమె ఏదో ఆలోచిస్తూ అతడి వైపు చూస్తూనే నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న ఆమెను చూసి అలాగే ఆమె రూపాన్ని చూసి అక్కడే అతను కూడా కూర్చొని ఉండిపోయాడు. ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళింది. ఆమె మొహం వైపు చూస్తున్నప్పుడే అతడికి ఫ్లాష్‌లా కొన్ని కనిపించాయి. ఒక అబ్బాయి కాలేజీలో అతని బైక్ కోసం వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి పచ్చరంగు ఓణీ వేసుకొని తలలో పూలు, మొహంపై చిన్న బొట్టు భయపడుతుంది అని చెప్పడానికి సంకేతంగా అదురుతున్న ఆమె బాడీ, ఆమె పెదాలను మునిపంటి కింద గట్టిగా అదిమి పట్టి టెన్షన్‌ని కంట్రోల్ చేస్తూ పిడికిలి బిగిస్తూ లోపలికి వస్తుంది చాలా నర్వస్‌గా. అప్పుడే చూశాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కాలేజీకి కొత్తగా వచ్చింది. తను జూనియర్ అని అర్థమైంది ఆ అబ్బాయికి. అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి ముందుకు వస్తుండగా అక్కడే కూర్చొని ఉన్న కొంతమంది అబ్బాయిలు, హే పచ్చరంగు ఓణి ఇలా రా అన్నారు. దాంతో ఆ అమ్మాయి భయపడుతూ ముందుకు వచ్చింది. తనను చూసి ఆ అబ్బాయిలంతా కలిసి నీ పేరేంటి అన్నారు.
భయపడుతున్న అమ్మాయి జాను, జానకి అని అంది. వాళ్ళు మీరు మీ పేరు బాగుంది. కాకపోతే నీకు అస్సలు సెట్ అవ్వలేదు. నీకు ఏదైనా పేరు పెడదామా అంటూ ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. అసలే భయపడుతుంది. ఇంకా భయపెట్టడం మొదలుపెట్టేసరికి ఏడుపు కూడా వచ్చేసింది తనకు. అప్పుడు ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు పృథ్వీ. అక్కడున్న అబ్బాయిలు హాయ్ పృథ్వీ అనేసరికి తన మా రిలేటివ్స్ అమ్మాయి, ఇంకెప్పుడు తనని ర్యాగింగ్ చెయ్యకండి అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకి తీసుకెళ్ళిపోయాడు. ఒక్క క్షణం ఆమె ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి అతడి వైపు చూస్తూ ఉండిపోయింది. అతడు ఆమె చెయ్యి పట్టుకొని ఆ అబ్బాయిలకు కొద్ది దూరంగా తీసుకొని వచ్చి పృథ్వీ జాను వైపు చూసి, ఇలా ఎవరైనా ఏడుస్తారా ఏంటి? కాలేజీకి ఫస్ట్ రోజా అని అడిగాడు. ఆమె తల కిందికి దించేస్తే ఏడుపు గొంతుతో అవును అని తల ఊపింది. అతడు సరే, నువ్వు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. నేను నీ సీనియర్నే. నీ పేరు చాలా బాగుంది. వాళ్ళు అన్నారని నువ్వు ఏడవనవసరం లేదు. అలాగే ఇంకో విషయం, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నన్ను వచ్చి కలువు అన్నాడు. జాను ఒక్కసారిగా తల పైకెత్తి నిజంగా నాకేదైనా ప్రాబ్లం వస్తే మీరు వస్తారా అని అడిగింది. అతడు వెనక్కి తిరిగి ఆమెకు ప్రామిస్ ఇచ్చి తప్పకుండా వస్తా, నేను రాక ఇంకెవరు వస్తాడు అని అంటూ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. క్షమించాలి, ఇది చాలా పెద్ద కథ. రాస్తుంటే వస్తూనే ఉంది. దీని తర్వాత మాన్స్టర్ గాడితో పెళ్ళి కూడా ఇవ్వాలి. అందుకే రెండింటికి 1 అవర్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నా గొంతు ఎయిట్లోకి వెళ్తుంది. అందుకనే ఇలా ఇస్తున్నా, ఏమనుకోకండి ప్లీజ్. 300 మంది చదువుతుంటే దాంట్లో 3 మాత్రమే లైక్ కొడతారు. ఎంత కష్టపడి పెడుతున్నా, ఎంత ఫీల్తో రాస్తున్నా ఏంటో ఇలా ఉన్నారు.